టీడీపీ కీలక కమిటీలను పార్టీ ప్రకటించింది. పొలిట్ బ్యూరో, జాతీయ రాష్ట్ర కమిటీల వెల్లడించారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను పార్టీ నియమించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ యమున, ఏదైతే ఆంధ్రప్రదేశ్ టీడీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైతే నామినేటెడ్ పదవులను అయితే మరి కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. అయితే దీంట్లో ప్రధానంగా మరోసారి టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావుని నియమించింది. అయితే దీంతోపాటు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మళ్ళీ మరోసారి నారా లోకేష్నే నియమించింది పార్టీ. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పార్టీ నామినేటెడ్ పదవులు ఈసారి ప్రధానంగా సీనియర్లకు పెద్ద ఎత్తున పీట వేసింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే పొలిట్ బ్యూరో సభ్యులుగా చంద్రబాబు నాయుడు, తర్వాత కింజరపు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంజారాణి, అదేవిధంగా శ్రీదేవి గజపతి నగరంతో పాటు ఏదైతే వంగలపూడి అనితతో పాటు యనమల రామకృష్ణుడు, గోరంట్ల బొచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, పితాని సత్యనారాయణతో పాటు మొత్తంగా చూసుకున్నట్లయితే నిమ్మల రామానాయుడు, మహమ్మద్ షరీఫ్, మంతెన రామరాజు, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, శ్రీరామ్ గోపాల్ తాతయ్య, అదేవిధంగా గుత్తికొండ ధనుంజయ్తో పాటు నందమూరి బాలకృష్ణ, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, పిడుగురాళ్ల మాధవి, అదేవిధంగా దగ్గుమళ్ళ ప్రసాదరావు పేర్లు అయితే ఇచ్చింది. దీంతోపాటు మరికొందరు పేర్లు కూడా ఉన్నాయి. వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, అదేవిధంగా అరవింద్ కుమార్ గౌడ్తో పాటు బక్కిన నరసింహులు, వీళ్ళందరినీ కూడా పొలిట్ బ్యూరో సభ్యులుగా అయితే పార్టీ నియమించింది. దీంతోపాటు ఏదైతే పొలిట్ బ్యూరో ఎక్స్-అఫీషియో మెంబర్లు నారా లోకేష్, అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు, లావు కృష్ణదేవరాయ అయితే ఎక్స్-అఫీషియో మెంబర్లుగా ఇచ్చింది. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్, జాతీయ పార్టీ కోశాధికారిగా కొనకళ్ళ నారాయణతో పాటు అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శులుగా అయితే కింజరపు రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, కేలార్ రాజేష్ల పేర్లు అయితే పార్టీ అధిష్టానం అయితే ఈ మేరకు నిర్ణయించింది. అయితే దీంతోపాటు జాతీయ అధ్యక్షులు ఏదైతే ఉందో దువ్వారపు రామారావు, మహమ్మద్ నజీర్, సానా సతీష్, రెడ్డి సుబ్రహ్మణ్యం, పీతల సుజాత, ప్రధానంగా ఇందులో ఏదైతే ఉందో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పార్టీ నామినేటెడ్ పదవులు మాత్రం సీనియర్లకి అదేవిధంగా పెద్దపీట వేస్తూ, అదేవిధంగా ఆ సీనియర్లతో పాటు ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ కూడా ఈ నేపథ్యంలోనే పెద్దపీట వేసింది. అయితే పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో, అదేవిధంగా మరోసారి ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవాలి, మరోసారి గెలుపొందాలి అనే లక్ష్యంతో పార్టీ నామినేటెడ్ పదవులను, కీలకమైన వ్యక్తులను, అదేవిధంగా పార్టీకి ఎప్పటి నుంచో వెన్నుదన్నుగా ఉన్న సీనియర్లతో పాటు తెలివిగా అంటే అత్యంత చురుకుగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారందరినీ కూడా, చురుకైన నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి వారందరికీ కూడా కీలక పదవులను అయితే కట్టబెట్టింది ఏదైతే టీడీపీ పార్టీ. అయితే ఈ నేపథ్యంలోనే దీంతోపాటు మరికొందరు ఏదైతే జాతీయ అధికార ప్రతినిధులుగా కూడా కొంతమంది పేర్లు అయితే అనౌన్స్ చేసింది. అయితే కలిశెట్టి అప్పలనాయుడు, తేనేటి కృష్ణప్రసాద్, అదేవిధంగా కొమ్మారెడ్డి పట్టాభిరామ, అనంత వెంకటరామరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోణపాటి దీపక్ రెడ్డి, అదేవిధంగా కె పార్థసారథి, అదేవిధంగా ఎస్ విజయ్ కుమార్, దాంతోపాటు ఏదైతే జ్యోత్స్న నర్సిరెడ్డిని కూడా ఏదైతే ఉందో నర్సిరెడ్డిని కూడా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇచ్చింది. అయితే దీంతోపాటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను కూడా ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా వీళ్ళందరితో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధులను అనౌన్స్ చేసింది. దీంతో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా నామినేటెడ్ పదవులు ఎప్పటి నుంచా అని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీనియర్లతో పాటు అదేవిధంగా చురుగ్గా ఉన్న యువనేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెద్ద ఎత్తున అయితే ఈ రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. అయితే ఇక్కడి నుంచి చోటు దక్కటం కాదు, ఇక్కడి నుంచి వారి పనితీరు ఎలా ఉంటుంది, వారి పనితీరుని ఎలా కనబరుస్తారు అనే దానిపైన సీఎం చంద్రబాబు కొంత అబ్జర్వేషన్ ఉండబోతుంది. దీంతోపాటు ఏదైతే పార్టీ అధ్యక్షుడిగా తను పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పార్టీని మరింతగా
బలోపేతం చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యేలాగా సంక్షేమ పథకాలన్నిటినీ కూడా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో కూడా అమలయ్యే విధానంలో వారంతా కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. దీంతోపాటు పార్టీని మరింత బలోపేతం చేసి మరోసారి ఏదైతే అధికారాన్ని కైవసం చేసుకోవాలనే నేపథ్యంలోనే ఈ పార్టీ పదవులు నామినేటెడ్ పదవుల్ని అయితే ఈరోజు విడుదల చేసింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులు కూడా నేడు విడుదల కావడం చాలామంది ఆనందాన్ని అయితే అటు శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు శ్రేణులు అయితే వీరందరినీ కూడా కలుపుకొని కేడర్ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నామినేటెడ్ పదవులను అయితే విడుదల చేసింది తెలుగుదేశం అధిష్టానం. ఏమన్నా థ్యాంక్ యూ శ్రీహరి.